హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్. నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉంది, చూడండి. ఇది చూడటానికి టమోటా లాగా కనిపిస్తుంది, టొమాటో. అలాగే ఇది ఏంటి తెలియని వాళ్ళకి ఇది టొమాటోలా కనిపించవచ్చు, కుంకుమ భరిణిలాగా కనిపించవచ్చు, చిన్నపిల్లలకైతే ఒక టాయ్లా కనిపిస్తుంది. కానీ ఇదేంటో తెలుసున్న వాళ్ళకి ఇది ఒక టైం మేనేజ్మెంట్ డివైస్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది టైం మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది ఏంటనే వివరాల్లోకి తర్వాత వెళ్దాం. టైం గురించి చెప్పడం కోసం నేను చెప్తున్నాను. టైం విలువ తెలుసున్న వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. టైం విలువ తెలియని వాళ్ళు టైం పాస్ అని కూడా పదం వాడుతూ ఉంటారు. ఏంటి ఇలా వచ్చామంటే టైం పాస్కి వచ్చానంటారు. అంటే టైం పాస్ చేసేంత ఖాళీగా ఉన్నారన్నమాట వాళ్ళు. అందుకని ఈ టైం విషయంలో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఇదేంటో చెప్పాలి కదా. దీన్ని పోమోడోరో అంటారు. ఇటాలియన్ లాంగ్వేజ్లో ఇది టమోటా అనమాట. దీన్ని పోమోడోరో అంటారు. టైం మేనేజ్మెంట్ విలువ తెలిసిన వాళ్ళకి లేదా లైఫ్లో టైం విలువ తెలిసిన వాళ్ళకి ఇది ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది. దీన్ని ఎలా వాడాలో చూద్దాం. 25 మినిట్స్కి మనం దీన్ని ఇలాగా తిప్పి పెట్టుకోవాలి. ఇలా పెడితే అది టిక్ 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 అంటుంది. ఓకే, సో 25 మినిట్స్ వరకు మనం చేసే పని మీద కంప్లీట్ ఫోకస్ ఉండాలి. అది స్టూడెంట్ అయితే చదవడం కోసం, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి రాసే వ్యక్తి అయితే వాటి మీద దృష్టి పెట్టి అక్కడి నుంచి కదలకుండా 25 మినిట్స్ ఒక తపస్సు చేసినట్టుగా కూర్చోవడానికి ఈ డివైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. టిక్ 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 అంటూనే ఉంటుంది. 25 మినిట్స్ అవగానే అది వెంటనే మనకి ఒక అలారం లాగా వస్తుంది అన్నమాట. ట్రర్ అని వస్తుంది. రాగానే దాన్ని అప్పుడు ఆపేసి ఒక 5 మినిట్స్ మనం కొంత చిన్నగా వాకింగ్ చేయడం కానీ, లేదంటే కొద్దిసేపు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే బ్రీదింగ్ చేయడం, లేదంటే మైండ్ఫుల్నెస్ లాంటి ఏదైనా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇంకొక 25 మినిట్స్కి మళ్ళీ ఇలా దీన్ని పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఫోకస్ తోటి మనం చేసే పని మీద దృష్టి పెట్టాలన్నమాట. ఇలాగా ఎన్ని 25లు వస్తే అన్ని 25 మినిట్స్ స్లాట్స్లో మనం కంప్లీట్ ఫోకస్ తోటి మనం పని చేయగలుగుతాం. సో దీంట్లో చాలా బెనిఫిట్ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఇది టైం గురించి తెలుసున్న వాళ్ళకే. టైంని మనకు కావాల్సినట్టుగా వాడుకుంటే దాన్ని టైం ఇన్వెస్టెడ్ అంటాం. టైంని పనికిరాని విషయాలకు ఖర్చు పెడితే టైం స్పెంట్ అంటారు. డబ్బు విషయంలో అంతే కదా. డబ్బుని దేనికో ఒక మంచి బుక్ కొనడానికో, లేదంటే మనకు ఉపయోగపడేది ఏదైనా కొంటే దాన్ని మనం టైం ఇన్వెస్టెడ్ అంటాం. ఓకే, ఒక టీవీ కొన్నారు అనుకోండి, అది చదువుకోవడం కాకపోయినా మనిషికి కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి, రిక్రియేషన్ కావాలి. సో దాన్ని మనీ ఇన్వెస్టెడ్ అంటారు. ఎందుకంటే దట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్. మనీ స్పెంట్ అంటే అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. దేనికి ఖర్చు పెట్టామంటే తెలుస్తుంది, కానీ దాని నుంచి వచ్చే బెనిఫిట్ మాత్రం టెంపరీగా ఉంటుందన్నమాట. అందుకే నేను నా క్లయింట్స్ అందరికీ కూడా నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్పి, ఎవరికైనా 24 అవర్స్ ఉంటాయని బేసిక్ పాయింట్ చెప్పిన తర్వాత ఒకటి నేను చెప్తూ ఉంటాను నా కౌన్సిలింగ్కి వచ్చిన క్లయింట్స్ అందరికీ. ఏంటంటే అది టైం ఇన్వెస్ట్ చేస్తున్నావా, టైం స్పెండ్ చేస్తున్నావా. టైం ఇన్వెస్టెడ్ అంటే విత్ పర్పస్, టైం స్పెంట్ అంటే వితౌట్ పర్పస్. నువ్వు వితౌట్ పర్పస్ని టైంని ఖర్చు పెడుతున్నావు అంటే దానికి టైం స్పెంట్ అని అంటాను నేను. ఒక టైంని నువ్వు కావలసిన దానికే వాడుతున్నావు అనుకో, అప్పుడు టైం ఇన్వెస్టెడ్ అంటారు. టైం విలువ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి అనేక రకాల స్టాప్ టెక్నిక్ అని ఒకటి ఉంది, అది ఈ పోమోడోరో టెక్నిక్, ఇలాంటివి కొన్ని వాడి వాళ్ళ టైంని చాలా జాగ్రత్తగా ప్రొడక్టివ్గా వాడుకుంటారు. మరో విషయం,
టైం ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళందరికీ నాది ఒక రిక్వెస్ట్. నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది టైం ఆడిట్ చేసుకోండి అంటాను. మనీని ఆడిట్ చేసుకుంటాం, మన సంపాదనని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాం అనేది మనం ఆడిటింగ్ చేసుకుంటాం. అలాగే మనకున్న 24 అవర్స్, రోజుకు 24 అవర్స్ విలువైనవి, వీటిని ఎలాగ స్పెండ్ చేస్తున్నాం అనేది మనం ఆడిట్ చేసుకోవాలంటే మనం గోల్ ఓరియంటెడ్ టాస్క్స్కి ఎన్ని చేస్తున్నాం, పనికిరాని వాటికి ఎన్ని చేస్తున్నాము, ఇవన్నీ కూడా వాటికి కాలమ్స్ పెట్టుకుని ఇలా చేసుకుని మన టైం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటే తప్పకుండా తెలుస్తుంది. ఇలా 3 రోజులు చేస్తే చాలు. ఆడిటింగ్ చేసిన తర్వాత ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అనే విషయం తెలుస్తుంది. సో ఇలా టైం ఆడిట్ చేసుకున్న తర్వాత టైంని జాగ్రత్తగా వాడుకోవడమే విజేతల రహస్యం. టైం ఆడిట్ అనేది 3 రోజులు చేస్తే 4వ రోజు మీరు చాలా జాగ్రత్త పడిపోతారు. టైంని ఈ విధంగా వేస్ట్ చేస్తున్నానా అని. విజేతలు అందరూ కూడా టైంనే జాగ్రత్తగా వాడుకున్నారు, అంతే కదా. సో టైమ్ ఈజ్ దట్ ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అంటారు. అంటే పలానా ఇన్నేళ్ళు బతికాడు అంటారు, పలానా ఇయర్లో పుట్టాడు, పలానా ఇయర్లో పోయాడు అంటారు. అక్కడ కూడా టైమే కదా చెప్పేది. సో టైంకి అంత విలువ ఉంది కనుక ఇలాంటివే కాకుండా మీరు అలారం పెట్టుకోవచ్చు, మీ వాచ్లో అలారం పెట్టుకోవచ్చు, మీ మొబైల్లో అలారం పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటిదే ఇదే షేప్లో ఉన్నది పొమోడోరోనే కొనాలనేమి లేదు. సో అలా మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే టైంని జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే నా వీడియోలు చూసే వాళ్ళకి నేను మీ టైంని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పడం కోసం ఈ వీడియో చేశానని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు లైక్ చేసి ఉంటే ఆ లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.